వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బండి భగీరథ్ పైన పెట్టిన ఫోక్సో కేసు నిజమా? లేదంటే బండి భగీరథ్ బాధితురాలి పైన పెట్టిన హనీ ట్రాప్ కేసు నిజమా? సో దీన్ని అధికారులు, పోలీస్ యంత్రాంగం, న్యాయ వ్యవస్థలు నిగ్గుజేల్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి అని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూనే ఉన్నాయి. సో అందుకని ఆ క్వశ్చన్లకు సమాధానంగా ఏకంగా ముఖ్యమంత్రి డీజీపీ స్థాయి అధికారిపై ఇవాళ ఆదేశాలు జారీ చేయించడం జరిగింది. ఏం ఆదేశాలు జారీ చేసిండ్రు? అసలు ఈ కేసు ఏంది? ఎందుకు ఈ కేసు ఇంత రచ్చలేపుతుంది? పొలిటికల్ స్ట్రాటజీయా? లేదంటే నిజంగానే లైంగిక దాడికి పాల్పడ్డారు? సో ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడదాం. సో ముందుగా నిన్న బండి సంజయ్ మోడీ సభకు వస్తాడా రాడా అని ఒక ట్విస్ట్ల మధ్యలో ఏకంగా మోడీ సభా వేదిక పైన బండి సంజయ్ కూర్చోవడమే ఇవాళ ఈ వివాదానికి ఇంకొక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితి. ఎందుకంటే ఒక లైంగిక వేధింపులకు కారణమైన బండి సంజయ్ కొడుకుని మోదీ వేదిక పంచుకోవడం అనేదే ఇవాళ అటు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి కావచ్చు, సినీ ఇండస్ట్రీకి కావచ్చు, యాంకర్స్ కూడా దీనిపైనే ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క మోడీ ఏమో బేటీ బచావ్ అంటారు, ఇక్కడనేమో బేటీపై అఘాయిత్యాలు ఏంటి అని సోషల్ మీడియా నిండా కూడా ట్విట్టర్లు కావచ్చు, ఫేస్బుక్ త్రూ కూడా ఒక వైరల్ చర్చనే జరుగుతుంది. సో అది చెప్పే కంటే ముందు ఒక యాంకర్ రష్మి ట్విట్టర్లో షేర్ చేసింది. ఏమంటుంది తను? నేను బీజేపీకి మద్దతు ఇస్తాను, కానీ రేపిస్ట్లకు, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కాదు. నేను సమస్యలపై కేవలం సానుభూతి చూపగలను, పోరాడే శక్తి నాకు అస్సలు లేదు. నన్ను ట్యాగ్ చేసి దూషించడం వల్ల ప్రయోజనం అసలే ఉండదు. నన్ను ట్యాగ్ చేసే బదులుగా ప్రభుత్వ అధికారులను, న్యాయ వ్యవస్థని ట్యాగ్ చేసి న్యాయాన్ని కోరండి. ఈ ఘటనపై పోస్టులు పెట్టిన మాత్రాన ఎలాంటి మార్పు రాదు. దయచేసి నన్ను ట్యాగ్ చేయొద్దు. నటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్ గా మారింది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అంటూ రష్మి ట్వీట్ చేయడం జరిగింది. అది ఎవరిని ఉద్దేశించి అంటే బండి భగీరథ్ని ఉద్దేశించి. ఎందుకంటే 8th రోజు కేసు నమోదైతే ఇప్పటి వరకు కేసు పురోగతి ఏందో, అసలు ఏం జరుగుతుందో, అసలు పట్టించుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితి. ప్రతిపక్షాలు క్వశ్చన్స్, లేదంటే వాళ్ళు చేసే నిరసన కార్యక్రమాలు. సో ఇదంతా కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న వేదిక పంచుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి పైన కూడా తీవ్ర స్థాయి విమర్శలు, కాంగ్రెస్ మినిస్టర్ల పైన కూడా ఇదే ప్రొపగండా అనేది ఒకటి సాగుతుంది. సో బీజేపీతో కాంగ్రెస్ ములాఖత్ అయింది కాబట్టి ఈ కేసు పైన పట్టించుకోవట్లేదని. కానీ దానికి సీరియస్ గానే రియాక్ట్ అయినారు ముఖ్యమంత్రి. సివి ఆనంద్ డీజీపీగా నియమించిన తర్వాత ఆయనకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు అసలు కేసు పురోగతి ఏంది, అసలు కేసు 8వ తారీఖున పెడితే ఇప్పటివరకు మీరు ఎందుకు స్పందించలేదు అంటూ కూడా ఆయనతో మాట్లాడిన పరిస్థితి. సో 8వ తారీఖున ఫోక్సో కేసు నమోదైతే ఇప్పటివరకు ఎందుకు ఎటువంటి పురోగతి కేసులో లేదు అంటే సివి ఆనంద్ చెప్పింది ఏంది అంటే, ప్రధాని పర్యటనలో చాలా బిజీగా ఉన్నాం, సో అందుకనే, కానీ ఆ కేసు గురించి మేము చూస్తాం. సో ప్రధాని పర్యటనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఫోక్సో కేసుకి అంత ఇంపార్టెన్స్ లేదు అని ఆయన చెప్పిన సమాధానం బట్టే అర్థమవుతుంది. ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ కేసా, లేదంటే హైలీ ప్రొఫైల్డ్ కేసా అనే క్వశ్చన్స్ సీఎం సార్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ తో సోషల్ మీడియాలో ప్రశ్నల సంధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక ఫోక్సోకి సంబంధించిన కేసు నమోదైనప్పుడు సీరియస్ గా రియాక్ట్ కావాల్సిన అధికారులు అంతకంటే ఎక్కువ సీరియస్ గా ప్రధాని మోడీకి సంబంధించిన టూర్లో, తర్వాత ఏర్పాట్లలో, సెక్యూరిటీలో మేము బిజీగా ఉన్నాం అని చెప్పడం అంటే, కనీసం ఒక అధికారి కూడా వెళ్ళి ఆ బాధితురాలకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిరా లేదా, ఆ బాధితురాల పక్షాన ఉన్నారా లేదా, వాళ్ళ తల్లిదండ్రులకు బెదిరింపు కాల్ వస్తూనే ఉన్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్న సందర్భంలో ఎంతవరకు పోలీసులు వాళ్ళకి అండగా ఉన్నారు అనే ప్రశ్నకి అధికారుల దగ్గర సమాధానం లేదు. సో ఎందుకంటే ఇవాళ మనం పేపర్లలో చూస్తుంటే బండి భగీరథ్ సంబంధించి ఒక కేసు విషయంలో బండి భగీరథ్ లేడని, ఫోన్ లైన్లో కూడా అందుబాటులో లేడని, ఆయనని రాష్ట్రం కాదు దేశం దాటించే ప్రయత్నాలు బండి సంజయ్ చేస్తున్నాడని కొన్ని పేపర్లలో, కొన్ని మీడియాలలో, ఇంకొన్ని చోట్ల ఆ బాధితురాల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అధికారులు అలసత్వం వహిస్తున్నారని, అండ్ ప్రతి గంటకి ఫోన్ చేసి వాళ్ళకి బెదిరిస్తున్నారని ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇట్లాంటి వార్తలకు అన్నిటి కూడా చెక్ పెట్టాలంటే ప్రభుత్వం దీనిపైన నిజంగానే సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కోర్ట్ మూవీలో ఫోక్సో కేసుకి సంబంధించి ఎంత సివియారిటీ, సీరియస్నెస్ ఆఫ్ ద పార్ట్ లో మనం చూసినామో దానికంటే ఎక్కువ సీరియస్నెస్ ఈ కేసు పైన దృష్టి పెట్టాలని అయితే అటు ప్రతిపక్షాల నుంచి కావచ్చు, లేదంటే జనాల నుంచి కావచ్చు డిమాండ్స్ వినిపిస్తుంది. మరి సీఎం సార్ ఆదేశాలు ఎంతవరకు ఈ కేసులో కనిపిస్తాయనే చూడాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్
పార్టీ హయాంలో కూడా హోంశాఖ మంత్రిగా ఉండే మహమ్మద్ అలీ హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక కేసే బంజారాహిల్స్ పబ్ దగ్గర బయటపడ్డది. సో మైనర్ బాలికని అత్యాచారం చేసిండ్రు పార్కింగ్ ప్లేస్ లో. ఆ తర్వాత ఆమెను ఇంకొక ప్లేస్ కి తరలించారని అప్పట్లో ఆ కేసు చాలా సెన్సేషన్ గా మారింది. హోంశాఖ మంత్రి ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు ఆయన ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. సో అందులో ఆయన సంబంధించిన రిలేటివ్స్, తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి ఆ కేసుని పక్కదారి పట్టించిండ్రు అనే వార్తలు కూడా సో సేమ్ హ్యాస్టిస్ అదే సీన్ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్ మార్క్స్ కి సమాధానం అధికారుల ఆదేశాలతోటే బయటపడే అవకాశం ఎత్తుంది.